ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మార్చి 21వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 8:30 తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. అయితే రాత్రి 8:30 తర్వాత మీకు రాబోయేటువంటి ఆ కాల్ ఏంటి, అసలు ఎవరు చేస్తారు, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, వృషభ రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా 2026వ సంవత్సరం మార్చి 21వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు చూస్తే కనుక, రాత్రి 8:30 తర్వాత మీరు మీ యొక్క ఫ్రెండ్స్ నుండి కావచ్చు, పరిచయం ఉన్న వ్యక్తుల నుండి కావచ్చు, ఒక గుడ్ న్యూస్ అని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క లైఫ్లో చాలా కాలంగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీతో చెబుతారు. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి వార్త. కానీ కొన్ని అంశాల్లో ఈ యొక్క వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరిగే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీరు ఒక వ్యక్తిని నమ్మి డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు తోటి ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు చాలా కాలంగా ఏదైనా సమస్యలను చిక్కుకున్నట్లయితే కనుక, ఆ సమస్య నుండి బయటపడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే అది కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక సమస్య నుండి అయితే మీరు బయటపడబోతున్నారు. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే భవిష్యత్తులో మీరు ఈరోజు తీసుకున్న నిర్ణయం మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. వ్యాపారస్తులకి కూడా సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు చాలా కాలంగా ఏవైనా ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు. విదేశాల్లో ఉన్న వారికి ఈరోజు మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి వార్తలను మీరు వింటారు. కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాల నుండి స్వదేశానికి తిరిగి రావాలనుకునేవారు ఇక్కడ ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒక ఆఫర్ మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు వృషభ రాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు. రాజకీయ నాయకులకి కూడా ఈరోజు సానుకూలంగా కనిపిస్తుంది. వ్యవసాయదారులకి ఈరోజు మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు అనుకూలమైనటువంటి రిజల్ట్ని అందిపుచ్చుకుంటారు. విద్యార్థులకి చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పరీక్షలో మంచి ఫలితాలు మీరు సాధిస్తారు. ఈ విధంగా వృషభ రాశి వారికి
మిశ్రమైన ఫలితాలు అయితే మార్చి 21వ తేదీ శనివారం రోజు కనిపిస్తున్నాయి. రాత్రి 8:30 తర్వాత ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అయితే మరిన్ని శుభ ఫలితాల కోసం వృషభ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు భగవాన్ని ఆరాధించాలి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించండి. సూర్య ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యబలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.